తమిళనాడు రాజకీయాల్లో భారీ రాజకీయ భూకంపానికి రంగం సిద్ధమైంది. బీజేపీకి దక్షిణాదిలో అత్యంత బలమైన ముఖచిత్రంగా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు అన్నాడీఎంకేతో పొత్తు రాజకీయాలే ఆయన్ను పార్టీకి దూరం చేశాయనే చర్చ జరుగుతుంది. ఒకప్పుడు తమిళనాడులో బీజేపీ భవిష్యత్తుగా భావించిన నేత ఇప్పుడు సొంత పార్టీపై అసంతృప్తితో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి అన్నామలై నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? తమిళ రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? కర్ణాటక పోలీస్ శాఖలో సింగంగా గుర్తింపు పొందిన కె అన్నామలై 2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో బీజేపీలో చేరిన ఆయనకు పార్టీ అధిష్టానం తక్కువ సమయంలోనే కీలక బాధ్యతలు అప్పగించింది. 2021లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు రాజకీయాలు ప్రారంభించారు. డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ పాదయాత్రలు, ప్రజా ఉద్యమాలు, మీడియా సమావేశాలతో బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా ఒక అంచున ఉన్న బీజేపీకి కొత్త ఊపు తీసుకొచ్చిన నేతగా అన్నామలై గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో పార్టీ ఓటు శాతం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో బీజేపీ భవిష్యత్తు నాయకుడిగా కేంద్ర నాయకత్వం కూడా ఒక దశలో అన్నామలైపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే అన్నామలై రాజకీయ వ్యూహం మొదటి నుంచి భిన్నంగా ఉండేది. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే అనే రెండు ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని స్వతంత్ర శక్తిగా నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో అన్నా డీఎంకే నాయకత్వంపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యంగా అన్నా డీఎంకే వ్యవస్థాపక నేత అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలకు దారితీశాయి. దీంతో బీజేపీ అన్నా డీఎంకే పొత్తు దాదాపు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ అన్నామలై తన వైఖరిలో మార్పు తీసుకురాలేదు. పార్టీని ఒంటరిగా బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన పార్టీ ఓటు శాతం 3.6% నుంచి 11% పైగా పెరిగింది. ఇది తమిళనాడులో బీజేపీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. కానీ ఓటు శాతం పెరిగినా ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేకపోయింది. కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన అన్నామలై కూడా ఓటమి పాలయ్యారు. దీంతో ఓటు శాతం పెరిగినా విజయాలు దక్కడం లేదనే ఆందోళన బీజేపీ అధిష్టానంలో మొదలైంది. తమిళనాడులో అధికారానికి చేరాలంటే ప్రాంతీయ మిత్రపక్షం అవసరమనే అభిప్రాయం ఢిల్లీలో బలపడింది. ఇదే తర్వాతి రాజకీయ పరిణామాలకు కారణమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. అదే సమయంలో అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి అన్నా డీఎంకేతో సన్నిహిత సంబంధాలు ఉన్న నైనార్ నాగేంద్రన్కు బాధ్యతలు అప్పగించింది. ఈ పరిణామాన్ని రాజకీయ పరిశీలకులు అన్నామలైని పక్కన పెట్టే ప్రయత్నంగా విశ్లేషించారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నామలైకి టికెట్ ఇవ్వలేదు. ప్రచార బాధ్యతల్లోనూ పరిమిత పాత్ర మాత్రమే ఇచ్చారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై పార్టీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందనే భావన అన్నామలైలో బలపడింది. ఇదిలా ఉంటే అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆశించిన ఫలితాలు కూడా సాధించలేకపోయింది. ఒకప్పుడు 11% చేరిన ఓటు బ్యాంక్ ఎన్నికల తర్వాత 3% కంటే దిగువకు పడిపోయింది. ఒక సీటు గెలిచినా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ పరిణామాలన్నీ బీజేపీ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తాయి. దీర్ఘకాలిక రాజకీయ నిర్మాణాన్ని వదిలి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ తప్పుదారి పట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమైన అన్నామలై పార్టీ ఇచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించారని సమాచారం. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ లేదా జాతీయవాద భావజాలంతో కూడిన కొత్త వేదికను ప్రకటించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్లనున్నారని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక శక్తి ఆవిర్భవించే అవకాశం ఉంది. బీజేపీకి కూడా ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.